నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన్నం కోటేశ్వరరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సార్. నమస్తే. సార్, గత 2 రోజుల నుంచి చూస్తున్నాం మనం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మనకొక సభ వేదిక మీద ఏదైతే మనకు 100 కోట్లు విలువ చేసే కార్లు, ల్యాండ్ క్రూజర్‌లయితే ఉన్నాయని చెప్పేసి, అది కూడా విజయవాడలో ఉన్నాయని చెప్పేసి అయితే ఒక చర్చనైతే తీసుకొచ్చారు. సో, ఇది ఎట్లా సార్? దీని మీద చర్యలెలా ఉంటాయి? అసలు దీన్ని ఎలా చూసుకోవాలి సార్? అంటే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేసేటువంటి ఏ చిన్న ఖర్చయినా గానీ విమర్శలకు దారితీస్తుంది అనేటువంటిది ముందుగా గమనించాలి. రైట్. ఉదాహరణకి సచివాలయ భవనాల్ని ఉపయోగించుకోవచ్చు. అవి మరీ అంత శిథిలమైనటువంటి పరిస్థితిలో లేవు. ఎన్టీ రైట్. రామారావు హయాంలో ఉపయోగించినటువంటి 1, 2 భవనాలు అవి శిథిలమైనవి తప్ప మిగిలిన భవనాలన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి. రైట్. అయినప్పటికీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాటన్నిటిని కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ ని కట్టించారు. అది రైట్. కేసీఆర్ ప్రాపకం కోసం లేదా పేరు కోసం చేసింది తప్ప నిజానికి అవసరం లేదనేటువంటిది అప్పుడే విమర్శలు వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు కొత్తగా మళ్ళా బుల్లెట్ ప్రూఫ్ 22 క్రూయిజ్ వాహనాలని రైట్. కొనాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటువంటిది ఒకటైతే, హ్మ్. రెండోది దాన్ని దాచిపెట్టారు. ఎందుకంటే మంత్రివర్గ సమావేశాల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మేము ఈ వాహనాలు కొనాలని నిర్ణయించాము. పోలీస్ శాఖనో లేకపోతే ముఖ్యమంత్రికనో అదేమి తప్పేం కాదు. నిజానికి అవసరం ఉంటే కొనొచ్చు. కానీ రైట్. అంత ఖర్చు పెట్టి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్థితిలో అసలు దాన్ని అనౌన్స్ చేయలేదు. రైట్ సార్. ఇది ఇది విమర్శలకు దారితీస్తా ఉంది. రెండోది నిధుల దుర్వినియోగం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అదే సార్. విజయవాడలోనే టాక్సెస్ కూడా. హ్మ్. యెస్. టాక్సెస్ కూడా విజయవాడలోనే అక్కడ కట్టాల్సొస్తదని చెప్పి అంటే అక్కడి గవర్నమెంట్‌కే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ తీసుకోలేదు కాబట్టి టాక్సెస్ ఏదైనా కూడా మొత్తం ఆ స్టేట్‌కే వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తున్నారు సార్. సో, ఇందులో ఏమైనా టాక్స్ సార్. టాక్సెస్ అంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే అక్కడ టాక్సెస్ ఉంటాయి. ఎందుకని రైట్. అక్కడ వాహనాల తయారీకి లేదా బుల్లెట్ ప్రూఫ్లు, ఏసీ ఇట్లాంటి వాటి అమర్చడానికి అక్కడ ఉన్నాయనేటువంటిది తప్ప అక్కడ రిజిస్ట్రేషన్ పని కాదు. అందుకని రైట్. అక్కడ అవన్నీ పనులు చేయించుకొని వాటిని తీసుకొచ్చి ఎక్కడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. కొన్నది విజయవాడలో కాదు. కొన్నది వేరే చోట కొన్నారు. హ్మ్. వాటికి అవసరమైనటువంటి మార్పులు, చేర్పులు తీసుకురావడానికి విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ ఎందుకు తీసుకొచ్చారంటే విజయవాడలో జపాన్ టెక్నాలజీతో పనిచేసేటువంటి సంస్థ అక్కడ నిర్వహిస్తా ఉంది గనక అని చెప్పారు. అందుకని అది రైట్. తప్పు కాదు. ఒకవేళ అది అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడే రిజిస్టర్ చేసుకోవచ్చు. హ్మ్. తెలంగాణలోని ఎందుకంటే ఏపీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వెహికల్‌లో అది కూడా మళ్ళీ పెద్ద వివాదమే అవుతది. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్, ఏపీ పేరుతో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్‌లన్నీ కూడా తెలంగాణ పేరుతోటి మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున హడావుడి చేసింది. అవును. అది అవును సార్. ఆహ్, వాహనదారుల మీద భారం మోపుతుంది. ఆ భారాన్ని మేమెందుకు భరించాలి? రాష్ట్రం మారినంత మాత్రాన అని చెప్పేసి తీవ్రమైన నిరసన రావడంతోటి దాన్ని మానుకొని కొత్త వాహనాలకు మాత్రమే టీఎస్ అనేటువంటిది నిబంధనలకు వచ్చాయి. రైట్ కానీ సార్. అది సమస్య కాదు. కాకపోతే ఏంటంటే దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆహ్, దుబారా వ్యయం అనేటువంటి యాంగిల్‌లోనే మనం దీన్ని చూడాలి. అది నిస్సందేహంగా దుబారానే అవసరం లేదు అటువంటి ఖర్చు హ్మ్. అనేటువంటి. సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి అసలు సెక్రటేరియట్‌కి వచ్చినటువంటి పాపాన పోలేదు అవును సార్. గడిచినటువంటి పాలనా కాలంలో. అదే అందువలన సార్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి రావడానికి సెక్రటేరియట్‌కి రావడం అనేటువంటిది అసలు దీనికి కూడా వస్తారా రారా అన్న అనుమానాలు వచ్చాయి. సరే అవసరం లేకుండా పోయింది. అందుకని అంటే ఫార్మ్ ఖచ్చితంగా ఇది హౌస్‌కెళ్ళడానికి మాత్రమే ఇది తీసుకున్నారంటారా సార్? అంటే అది తప్పు. ఒకవేళ అది గెలిస్తే తప్పు కదా! ఫార్మ్ హౌస్ మూడోసారి కూడా సెక్రటేరియట్ గెలిస్తే యెస్. ఫార్మ్ హౌస్ సెక్రటేరియట్ కోసం అంత ఖర్చు పెట్టి వాహనాలు కొనాల్సినంత అవసరం లేదు. బంగారు తెలంగాణ వాటిని భరించేటువంటి పరిస్థితిలో లేదని మనం చెప్పుకోవాలి. రైట్ సార్. అయితే అంటే ఇక్కడ ఏమైందంటే సార్ ఇప్పుడు ఏదైతే సచివాలయం సెక్రటేరియట్ నిర్మిస్తున్న సమయంలో ఉస్మానియా హాస్పిటల్స్ కానీ, నిమ్స్ హాస్పిటల్ గానీ కొంచెం శిథిలావస్థలో ఉంది. అది దానికి పెట్టే ఖర్చు అది బానే ఉంది కదా! ఇది చేయొచ్చు అన్నప్పుడు మన ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో దాని మీద ఎట్లాంటి స్పందన చేయలేదు. కానీ ఇది మాత్రం తన హయాంలో ఒక ఒక భవంతిని నిర్మించిందని పేరు తెచ్చుకోవడానికి మాత్రం ఇలాంటిది ఒకటి చేశారా సార్? అంటే ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు, సుఖాలు ఏం పట్టించుకోకుండా తనది మాత్రమే చూసుకున్నారు. తన కుటుంబం మాత్రమే బాగుండాలని చూసుకున్నారు అనుకోవచ్చా సార్?
100% ఎందుకు అంటే అనేక ఆసుపత్రుల భవనాలు ఒక ఉస్మానియా అనే కాదు, లేకపోతే మరొకటని కాదు. అనేక ఆసుపత్రుల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, హైదరాబాద్ లో కానివ్వండి లేదా ఇతర పెద్ద పట్టణాల్లో ఒక ఆసుపత్రికి మించి 2, 3 ఆసుపత్రులను కూడా నిర్మించి జనానికి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి దుర్వినియోగం చేయటం అనేటువంటిది 100% చేసినటువంటి ఒక బాధ్యత రహితమైనటువంటి వ్యవహారం తప్ప మరొకటి అయితే కాదు. ఎందుకంటే ప్రతి పైసాకి జవాబుదారీగా ఉండాల్సినటువంటి పాలకులు ఉమ్, శుభ్రంగా ఉన్నటువంటి పక్కాగా ఉన్నటువంటి సచివాలయ భవనాలను కోలుకోవటం అనేటువంటిది ఫూలిష్నెస్. రైట్. అయితే ఇప్పుడు ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఏదైతే 22 కార్లు తీసుకున్నారో దీని భారం ఎవరిపైన పడబోతుంది సార్? ప్రజల మీద పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఖర్చుతో కొన్నారు, ప్రజల ఉమ్, మీదనే పడుతుంది. ఇప్పుడు ఉమ్, సరే రేవంత్ రెడ్డి గారు దాని గురించి నాకు ఇట్లా ఎవరో ఒక చిన్న ఉద్యోగి చెవిలో చెప్పాడని చెప్పారు. రైట్. ఇప్పుడు మరి వాటిని రాష్ట్ర ప్రభుత్వం వాటిని తీసుకుంటుందా లేదా అంటే అనివార్యంగా తీసుకుంటుంది. అయితే వాటిని ఉపయోగిస్తారా లేదా, లేదా ఎవరైనా ఆ వాహనాలను కొనుగోలు చేయాల్సి ఉంటే కొనుక్కోవడానికి ఆసక్తి కలిగి ఉంటే వాళ్ళకి అమ్మేస్తే అది ఇంకా గౌరవప్రదంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి. అలా రైట్. కాకుండా కేవలం ఇప్పుడు కేసీఆర్ చర్యను విమర్శించి ఆ వాహనాలనే మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఉపయోగించారనుకోండి, అంటే ఒక ప్రచారం కోసం లేదా మా మీద దాడి చేయడం కోసమే దీన్ని ఈ ఉదంతాన్ని ఉపయోగించుకున్నారు. తీరా మళ్ళా వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి విమర్శలకు కూడా దారితీస్తుంది. అందుకని రేవంత్ రెడ్డి గారు ఆ వాహనాలని ఏం చేస్తారు, ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనేది మనం గమనించాలి. అలాగే సార్ ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఎవరైతే అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయితే ఈ 22 కాలం తీసుకున్నారు. సో, దీని మీద ఎలాంటి చర్యలేమన్నా తీసుకోలే ఆస్కారం ఉందంటారా సార్? అదేమి కొత్త వాహనాలను కొనటం అనేటువంటిది అక్రమాల కిందికి రాదు. మనం రైట్. మన అవగాహన ప్రకారం లేదా ఓ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో దుబారా అనేటువంటిది తప్ప అదేమి చట్టవిరుద్ధమైనటువంటి చర్యమి కాదు. అందువలన వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఆస్కారం అయితే లేదు అనేది మాత్రం చెప్పుకోవచ్చు. అలాగే సార్ ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఎవరైతే అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయితే ఈ 22 కాలం తీసుకున్నారు. సో, దీని మీద ఎలాంటి చర్యలేమన్నా తీసుకోలే ఆస్కారం ఉందంటారా సార్? అదేమి కొత్త వాహనాలను కొనటం అనేటువంటిది అక్రమాల కిందికి రాదు. మనం రైట్. మన అవగాహన ప్రకారం లేదా ఓ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో దుబారా అనేటువంటిది తప్ప అదేమి చట్టవిరుద్ధమైనటువంటి చర్యమి కాదు. అందువలన వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఆస్కారం అయితే లేదు అనేది మాత్రం చెప్పుకోవచ్చు. అలాగే సార్ ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఎవరైతే అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయితే ఈ 22 కాలం తీసుకున్నారు. సో, దీని మీద ఎలాంటి చర్యలేమన్నా తీసుకోలే ఆస్కారం ఉందంటారా సార్? అదేమి కొత్త వాహనాలను కొనటం అనేటువంటిది అక్రమాల కిందికి రాదు. మనం రైట్. మన అవగాహన ప్రకారం లేదా ఓ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో దుబారా అనేటువంటిది తప్ప అదేమి చట్టవిరుద్ధమైనటువంటి చర్యమి కాదు. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మాతో పాటు మీరు జూమ్ కాల్‌లో మాతో పాటు వచ్చినందుకు థాంక్ యూ సో మచ్.